శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గణేశోద్భవ మంగళం. శ్రీనారాయణుడు నారదునితో ఇట్లా పలికెను. పార్వతీ పరమేశ్వరులు తమ పుత్రుని ముఖం చూసి ఆ గది నుండి బయటకు వచ్చి బ్రాహ్మణులకు అనేక రత్నాలు దానం చేసిరి. అట్లే స్తోత్రములు చేయు భట్టులకు భిక్షకులకు కూడా అనేక దానాలు చేసి మంగళవాద్యాలు మోగించిరి. శిశువు యొక్క తాతగారకు హిమవంతుడు బ్రాహ్మణులకు లక్షల కొలది రత్నాలు, వేల కొలది గజేంద్రములను, 3 లక్షల గుర్రాలను, 10 లక్షల గోవులను, 5 లక్షల సువర్ణ ముద్రలను, ఇంకను ముత్యాలు, మాణిక్యాలు, రత్నాలు, వస్త్రాలు, ఆభరణాలు మొదలగు వాటిని అన్నింటినీ దానమొసగను. శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణులకు కౌస్తుభములను దానం చేయగా బ్రహ్మదేవుడు ఆయా విప్రులు కోరుకున్న వస్తువులను దానం చేసెను. అట్లే ధర్మదేవత, సూర్యుడు, ఇంద్రుడు, దేవతలు, దేవతా స్త్రీలు, మునులు, గంధర్వులు, పర్వతములు మొదలగు వారందరూ అనేక వేల మాణిక్యాలను, అనేక వందల రత్నాలను, వజ్రాలను, పచ్చలను, లక్షల కొలది ఆవులను, వేల కొలది ఏనుగులను దానం చేసిరి. బ్రహ్మదేవుడు బ్రాహ్మణులకు కోట్ల కొలది బంగారు నాణాలు, వస్త్రాలు దానం చేసెను. సరస్వతీదేవి గణపతి పుట్టిన సందర్భాన అనేక మనలు, వజ్రములు కల హారాలను బ్రాహ్మణులకు దానం చేసెను. సావిత్రీదేవి మంచి రత్నములున్న హారమును, తన సమస్త ఆభరణాలను బ్రాహ్మణులకు దానం చేసెను. ధనపతి యొక్క కుబేరుడు ఆ సమయాన లక్షల కొలది బంగారు నాణాలను, వందల కొలది విలువైన రత్నాలను, ఇంకను అనేక విధాలైన వస్తువులను బ్రాహ్మణులకు సంతోషంతో దానం చేసెను. దేవతలందరూ పరమ సంతోషంతో బ్రాహ్మణులకు దానాలు చేసి శిశువును చూసిరి. దేవతలు మొదలగు వారు సమర్పించిన దానాలను బ్రాహ్మణులు మోయలేక మెల్లమెల్లగా పోవచ్చు అచటచట విశ్రాంతి కొనుచు తమకు ఇచ్చిన దానాల గురించి యువకులకు, భిక్షకులకు కథలుగా చెప్పుచుండరి. వారు ఆ బ్రాహ్మణుడు చెప్పిన కథలను వినుచు సంతోషపడుచుండరి. శివపుత్రుడైన గణపతి జన్మోత్సవ సమయాన విష్ణుమూర్తి సంతోషంతో వాద్యాలు మోగింప చేయుచు, నాట్యం చేయించుచు, సంగీతం వినిపించుచుండెను. అట్లే అక్కడ వేద పురాణ పారాయణం చేయించెను. అదేవిధంగా మునీంద్రులను ఆహ్వానించి వారి పూజలు అందుకున్నట్లు చేసెను. వారందరూ మరియు దేవతలందరూ ఆ శిశువుకు ఆశీస్సులొసగిరి. విష్ణుమూర్తి ఇట్లు పలికెను. ఓ బాలక, నీకు శంకరునితో సమానమగు జ్ఞానం, ఆయుష్ కలుగుగాక. అట్లే నాతో సమానమైన పరాక్రమం కలుగుగాక. నీవు సమస్త సిద్ధులకు అధిపతిగా వెలుగొందుదవని ఆశీర్వదించెను. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను. ఓ బాలక, నీ కీర్తి ప్రపంచమంతా వెలుగుగాక. నీవు త్వరలో అందరిచే మన్ననలు అందుకొందువు. అందరు దేవతల కంటే ముందు నీ పూజయే జరుగునని ఆశీర్వదించెను. ధర్మదేవత ఇట్లు పలికెను. ఓ శిశువు, నీవు నావలే చక్కని ధర్మ మార్గమును చరింతవు. నీవు సర్వజ్ఞుడవు, దయకలవాడవు, శ్రీహరి భక్తుడవు కూడా కాగలవు. నీవు శ్రీహరితో సమానుడుగా ప్రకాశింతువని ఆశీర్వదించెను. శంకరుడు ఇట్లా పలికెను. ఓ నా ప్రాణప్రియమైన బాలక, నీవు నాతో సమానంగా దానశీలుడవు, హరిభక్తుడవు, బుద్ధిమంతుడవు, విద్యావంతుడవు, పుణ్యవంతుడవు, శాంతుడవు, నిగ్రహవంతుడవు కమ్మని శంకరుడు ఆశీర్వదించెను. లక్ష్మీదేవి ఇట్లా పలికెను. ఓ బాలక, నేనే నీ శరీరమందు నీవు ఉన్న చోట శాశ్వతంగా నివసింతును అని ఆశీర్వదించెను. సరస్వతీదేవి ఇట్లా పలికెను. ఓ పుత్ర, నీకు నాతో సమానంగా కవిత్వం చెప్పు శక్తి, ధారణ చేయు శక్తి, స్మరించు శక్తి, ఆలోచించు శక్తి అనేవి చక్కగా కలుగునని ఆశీర్వదించెను. సావిత్రీదేవి ఇట్లా పలికెను. హే వత్స, నేను వేదాలకు మాతృ రూపిణిని. నీవు నా అనుగ్రహంచే త్వరగా వేదాంగ జ్ఞానవంతుడవగుదువు. నా యొక్క మంత్రాన్ని జపిస్తూ వేదార్థం గురించి చర్చించు వారిలో అగ్రగణ్యుడవు కాగలవు అని ఆశీర్వాదం ఇచ్చెను. హిమవంతుడు ఇట్లా పలికెను. ఓ బాలక, నీకు శ్రీకృష్ణునిపై శాశ్వత భక్తి ఉండగాక. నీవు శ్రీకృష్ణ భక్తుడవై శ్రీకృష్ణునితో సమానమగు సుగుణాలతో ప్రకాశింతువు అని ఆశీస్సులిచ్చెను. మేనకాదేవి ఇట్లు పలికెను. ఓ శిశు, నీవు గాంభీర్యమున సముద్రంతో సమానుడవు కమ్ము. అట్లే అందమున మన్మధునితో సమానుడుగా, ధర్మవర్తనాన ధర్మదేవతతో సమానంగా, లక్ష్మీయుక్తుడవై శ్రీహరితో సమానంగా వెలుగొందదవని ఆశీర్వదించెను. భూదేవత ఇట్లు పలికెను. ఓ బాలక, నీవు నావలే ఓర్పు కలిగి ఉందువు. అందరూ నిన్నే శరణు వేడుదరు. విఘ్నాలకు దూరుడవై విఘ్నాలనన్నింటినీ తొలగింతువు. నిన్ను సమస్త శుభలక్షణాలు ఆశ్రయించి ఎల్లప్పుడూ ఉండునని ఆశీర్వదించెను. పార్వతీదేవి ఇట్లా పలికెను. నాయన, నీవు నీ తండ్రి వలె మహాయోగిగా, సమస్త సిద్ధులకు నిలయడువుగా, సమస్త సిద్ధులను ఇచ్చు దేవతగా ఉండము. అత్యంత శుభంకరుడవైన నీవు మృత్యుంజయుడవై సమస్త కార్య విశారదుడవై వర్ధిల్లమని ఆశీర్వదించెను. అదేవిధంగా ఋషులు, మునీశ్వరులు, సిద్ధులందరూ ఆ బాలకుని ఆశీర్వదించిరి. బ్రాహ్మణులు, స్తోత్రపాఠకులైన భట్రాజులందరూ
సమస్తము మంగళప్రదం కావాలని కోరిరి. వత్స నారద, నీకు సర్వమంగళములకు మంగళప్రదమైనది సమస్త విఘ్నములను తొలగించినదుగు గణేశుని జన్మ వృత్తాంతం తెలిపాను. సమస్త మంగళాలకు శ్రేష్టమైన ఈ గణేశ జన్మ వృత్తాంతం అంతా విన్నవారికి సమస్త మంగళములు కలుగును. అతని గృహం ఎప్పుడూ సమస్త మంగళములకు నిలయం కాగలదు. ఈ గణేశ జన్మ వృత్తాంతం చక్కగా విన్నచో పుత్రులు లేని వారికి పుత్ర సంపద కలుగును. ధనహీనునికి అంతులేని సంపద లభించును. లోభికి దానగుణం అబ్బును. భార్య లేని వానికి త్వరలో భార్య లభించును. సదా రోగి చక్కని ఆరోగ్యవంతుడగును. పుత్రులు, భర్త, ధనములను పోగొట్టుకున్న వానికి తిరిగి వారు లభింతురు. దుఃఖంలో ఉన్నవారికి సంతోషం కలుగును. గణేశుని వృత్తాంతమంతా విన్నవారికి లభించు ఫలితం శ్రీ గణేశుని జన్మ వృత్తాంతము గల ఈ అధ్యాయం ఒకదాన్ని మాత్రమే విన్నప్పటికీ కలుగును. మంగళాధ్యాయం అనదగు ఈ అధ్యాయం ఉన్న ఇంటిలో సదా మంగళాలు జరుగుతూనే ఉండును. యాత్రలు చేయుచున్నప్పుడు పుణ్యదినముల యందు ఈ అధ్యాయం నిశ్చల భక్తితో విన్నవారికి శ్రీ గణేశుని అనుగ్రహం వల్ల సమస్తమైన కోరికలు సిద్ధించును అని నారాయణ మహర్షి తెలిపెను. ఓం శాంతి శాంతి శాంతి.